ఈ తర్వాత మీకు నేపాల్‌లో దొరికేది ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. అలాగే తర్వాత ఇప్పుడు రష్యాలో కూడా ఉంది. ఇప్పుడు రష్యాది కూడా మన తర్వాతే. ఇవన్నీ కూడా మన తర్వాత వచ్చే క్వాలిటీ. ఈవెన్ టిబెటన్ అండ్ ఇది అంటే ఓన్లీ బార్డరే కదా, కొంచెం అటు వెళ్తుంది, కొంచెం ఇటు వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చే శిలాజిత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నువ్వు వెళ్ళిపోయి నాకు ఇప్పుడు శిలాజిత్ కావాలి అంటే అట్లా ఏమి ఇవ్వరు వాళ్ళు. ఆ మార్కెట్ వేరు. ఇప్పుడు మీరు చూసారో లేదో, మీరు కాశ్మీర్ కానీ మనం అటు వెళ్ళినప్పుడు డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు. అలాగే మనం ఎక్కువ కాశ్మీర్ వెళ్తే కుంకుమ పువ్వు తెచ్చుకుంటాం ఎవరైనా సరే. మంచిది ఉంటే అక్కడ షాప్లోకి వెళ్ళి లోకల్ వాళ్ళని అడిగి తెచ్చుకుంటాం. ఆ కుంకుమ అమ్మే దగ్గరే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, వాల్నట్స్ అన్నీ, బాదాం అవన్నీ ఉంటాయి. ఈ శిలాజిత్ కూడా అక్కడే అమ్మేస్తూ ఉంటారు అన్నమాట క్వాలిటీ. సో ఈ శిలాజిత్ మార్కెట్ అనేది ఇండియన్ మార్కెట్, ఇది చాలా పెద్దది. ఇప్పుడు అందరూ కూడా ఈ శిలాజిత్ని తీసుకొచ్చి డైరెక్ట్గా దాన్ని అమ్మేస్తారు. అది ఎలా క్లీన్ చేస్తారో తెలియదు, దాని ప్రాసెస్ ఏంటో తెలియదు. మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేద్దాము అంటే ఆల్రెడీ అసలు అది ఏంటో తెలియదు మనకి, అంటే క్వాలిటీ ఉండదు. సో అది వేసుకుంటే ప్రమాదం ఏమన్నా ఉందా అంటే ప్రమాదం ఏమీ ఉండదు, కానీ ఏమీ రిజల్ట్ ఉండదు. మనం ఎంతో కష్టపడి అంత డబ్బులు పెట్టి కొనుక్కొని వాడడం వల్ల పెద్దగా ఏమి ఉండదు. టెంపరీగా ఏదో మనకి వేరే కల్పిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ ఆయుర్వేదవి ఏం కలుపుతారో చాలా రకాలు ఉంటాయి. అవి కలిపినప్పుడు మనకి వాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి ఎబో చాలా పెద్ద రిజల్ట్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి తక్కువగా దొరుకుతుంది కదా, 1000 రూపాయలకే దొరికేస్తుంది ఒక చిన్న డబ్బా. సో మనకి అంతే. శిలాజిత్ చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే దీని గురించి అథర్వణ వేదంలో చాలా క్లియర్గా రాస్తాడు. మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఒక రసాయన పదార్థం, అంటే మనం తయారు చేయకుండా రసాయనాలు అనేవి మనం తయారు చేస్తాం, కెమికల్స్ అన్నీ. అందులో చాలామంది రామరసం అని అంటారు. ఇది రామరసం కాదు. కొంతమంది మామూలుగా దీన్ని కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని రామరసంగా పిలుస్తారు శిలాజిత్ని.